రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ప్రభుత్వం రద్దు చేయాలని డాక్యుమెంట్ రైటర్లు నిరసన తెలియజేశారు. చిత్తూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం ఎదుట మంగళవారం విధులు బహిష్కరించి ధర్నా చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం జీవో నెంబర్ 396 ద్వారా తీసుకువచ్చిన పీపీపీ వ్యవస్థను తాను వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాల ద్వారా ప్రజల ఆస్తుల భద్రతకు, గోప్యతకు ముప్పు వాటిల్లే అవకాశం ఉందని తెలిపారు. ప్రభుత్వం స్పందించి తాజా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. అనంతరం జిల్లా రిజిస్టర్ పీవీఆర్ మూర్తికి వినతి పత్రం అందజేశారు. ఈ నిరసనలో నాయకులు ఆనంద్ కుమార్, శంకర్, అబ్దుల్, జైన్యుల్, ఆనంద్, రామచంద్ర, రవి తదితరులు పాల్గొన్నారు. నా పేరు శంకర్ నారాయణ. నేను చిత్తూరు జిల్లా దశ సభ్యుడిని. ప్రభుత్వం వారు 36/2021 తేదీన 396 జీవో తీసుకొచ్చి రిజిస్ట్రేషన్లో ఎస్ఆర్కే కేంద్రం అంటే సబ్ రిజిస్ట్రేషన్ కేంద్రాలు ఏర్పాటు చేయాలని తలపెట్టి జీవో ఇష్యూ చేసినారు. ఇప్పుడు ఆల్రెడీ మనం 90 నుండి 99 నుండి ప్రభుత్వం వారు తీసుకోవాల్సిన ప్రతి సంస్కరణని దస్తావేజ్ లేఖర్లందరూ ప్రభుత్వంతో కోఆపరేట్ చేస్తూ ఏమేమి టెక్నాలజీని ఇంప్రూవ్ చేసుకుంటూ ఇప్పుడు ప్రస్తుతానికి పీడీటీ పెట్టినారు. దస్తావేజులు తయారు చేసి ఆన్లైన్లోనే మొత్తం సబ్మిట్ చేస్తూ ప్రతి పార్టీల ద్వారా ఓటీపీలు తీసుకుంటూ ప్రభుత్వానికి అన్ని విధాలుగా కోఆపరేట్ చేసుకుంటూ పోతుంటాము. ఇది ప్రభుత్వం ఇది పూర్తిగా వచ్చి మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తుండేది కాదు. ప్రజల ఆస్తుల పరిరక్షణ కోసం చేస్తుండేది, ప్రజల తరపున చేస్తుంటే పోరాటం మా అభిప్రాయాలు తెలియజేయడమే. ఇది నిత్యావసర రిజిస్ట్రేషన్ అనేది నిత్యావసర వస్తువులు కాదు, ఏదో తీసుకున్నాము ఇంట్లో పెట్టుకున్నాం వాడుకున్నాం అనేది. ఒక్కసారి ప్రజలు ప్రతి పైసా కూడా పెట్టుకుని సొమ్ముతో చిన్న ఆశలు కొనుక్కొని దాన్ని రిజిస్ట్రేషన్ కొరకు వస్తే దానిలో లోటుపాట్లన్నీ కూడా దస్తావేజ్ లేఖలు అయితే చూసి దస్తావేజులు తయారు చేయించి న్యాయబద్ధంగా చట్టబద్ధంగా దస్తావేజులు తయారు రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రభుత్వ కేంద్రం ఏర్పాటు చేస్తే రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? ఇప్పుడు ప్రభుత్వం చెప్తానంటే మమ్మల్ని దస్తావేజ్ లేఖనే మొదటి నుండి దళారులు ఇట్లా అవమానకరిస్తానో కూడా మేము ప్రభుత్వానికి కోఆపరేట్ చేస్తూనే పోతున్నాము. ప్రభుత్వ ఆదాయానికి ఎక్కడ దస్తావేజ్ లేఖల వల్ల గండిపడింది లేదు. కావాల్సిన ప్రభుత్వం ఒకసారి అన్ని జిల్లాల ఆదాయ వనరులు కానీ చూసుకున్నారంటే చిత్తూరు జిల్లా అగ్రస్థానంలో ఉంది. మన 13 జిల్లాల్లో చిత్తూరు జిల్లా దాదాపు 90-95% చేస్తాం. దీంట్లో దస్తావేజ్ లేఖల పాత్ర లేదా అని మేము ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తున్నాము. దస్తావేజ్ లేఖలు అనేది ఇప్పుడు రిజిస్ట్రేషన్ శాఖ భవనంలో అట్టడుగున ఫౌండేషన్ ఉన్న రాళ్ల మాదిగా ఇక్కడ ఉండే రిజిస్ట్రేషన్ శాఖ అనేది బిల్డప్ అయితే వస్తుంది. కాబట్టి ప్రభుత్వం దయించి మేము ప్రభుత్వం చెప్తాంటే మేము 1000 మంది 2000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తామంటారు. మీరు ఆ 1000-2000 మందిని ఎస్ఆర్కే కేంద్రాలు పెట్టి ఎంప్లాయ్మెంట్ ఇచ్చేది కాదు, 2000 మందిని దృష్టి కాదు. ఇక్కడ డాక్యుమెంట్ రైటర్ గా ఒక సుమారు 13 సంవత్సరాలు నేను కొనసాగిస్తున్నాను. మీ విలేకరు ద్వారా నుండి మా రాష్ట్ర నారా చంద్రబాబు నాయుడు గారి తెలియజేయడం ఏమనగా, మేమంతా మన రాష్ట్రంలో సుమారు 26 జిల్లాలు ఉన్నాయి. అన్ని జిల్లాలు కలిపి 256 సబ్ రిజిస్టర్ కార్యాలయం ఉన్నాయి. ప్రతి సబ్ రిజిస్టర్ కార్యాలయంలో డాక్యుమెంట్ రైటర్లు, స్టాంప్ ఎండర్లు, మళ్ళీ కంప్యూటర్ ఆపరేటర్ అందరూ కలిపి 30 నుండి 40 మంది వరకు కుటుంబాలు, దీంతోనే మా కుటుంబాలు సాగుతున్నాయి. అంతా కలిపి 10,860 మంది డాక్యుమెంట్ రైటర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, స్టాంప్ ఎండర్లు కలరు. ఇప్పుడు ఏర్పడిన ఈ జీవో ప్రకారం ట్రిపుల్ పి విధానంలో ఆర్ఎస్కే కేంద్రాలు అమలుకు వచ్చిన ఎడల మా 10,860 కుటుంబాలు రోడ్డు పాలవుతుంది. ఇప్పుడే మా సమస్యలు మేము ఎన్నో బాధ్యతలతో మా కుటుంబాన్ని కొనసాగిస్తున్నాము. నెల అయితే పిల్లల ట్యూషన్ ఫీజులు, స్కూల్ ఫీజులు, మళ్ళీ ఇంటి బాడుగలు, అంగడి బాడుగలు, పెట్రోల్ కి, కరెంట్ బిల్లుకి అన్ని వచ్చి ఇబ్బందులతో పడుతున్నాం. దాని తర్వాత ఈ కేంద్రాలు ఏర్పడిన అన్ని కుటుంబాలు మా రోడ్డుకి వస్తుందని మేము మీతో మనవి చేస్తున్నాము. మా యొక్క విన్నపము, మా యొక్క బాధ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి తెలియజేయాల్సిందిగా ఈ కేంద్రాన్ని రద్దు చేసి మా వృత్తిని మాకు వాపసు ఇవ్వాలని కోరుతున్నాము.